ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి చేరవలసిన నా సహోదరుని మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు. తండ్రి అయిన దేవుడు గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మనందరినీ కాపాడి ప్రభువులు సంరక్షించి ఈరోజు క్రీస్తునంతో మనం ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నాం. వాక్యాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించారు. తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుడిని, పరిశుద్ధాత్ముడైన దేవుడిని మనం ఆరాధించవలసిన వారిని వారు ఆరాధనకి పోతుంది. లేఖనానుసారంగా సంఘముల ద్వారా మనం ఆరాధించవలసిన వారిని గనక ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయంలోనికి వెళ్ళదు. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, పరమదాసుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మన స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘం ద్వారా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం స్థానిక సంఘానికైనా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ వాక్య పరిచయంలోకి వెళుతుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం, మీ సహకారాన్ని మాకు అందించండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ కాపుదల మాకు ఇవ్వండి తండ్రి. మీ వాక్యం మీద మేము మనసు పెట్టడానికి మీ సహాయ సహకారాలు అందించండి. మీ వాక్యానికి విధేయులుగా ఉండడానికి కృప చూపుతారని వేడుకుంటున్నాం. ఆదరించండి తండ్రి. మీ వాక్యం ద్వారా బలపరచండి. సత్యమై ఉన్న దేవుడు, ఆత్మ స్వరూపై ఉన్న దేవుడైన మిమ్మల్ని మేము కలిగి ఉండడం మా జీవితం ధన్యకరం తండ్రి. మరి శారీరకంగాను మరి తండ్రి విగ్రహంగాను తండ్రి మిమ్మల్ని భావించుకోకుండా తండ్రి ఆత్మస్వరూపంగానే మేము మిమ్మల్ని చూడడానికి, మేము ఇష్టపడడానికి మీ పరిశుద్ధ ఆత్మ సహాయం సహకారాన్ని మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రోజు ఆరాధనకి చేరవచ్చిన నా సహోదరులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఇంకా రావాల్సిన వారు కూడా సమయాలు కల్పించమని, మీ మాటలు వినగలిగిన దయగలిగిన హృదయాలు, శ్రద్ధ కలిగిన తండ్రి భక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని, ముఖ్యంగా మరి వాక్యానికి కలుగుతున్న ఆటంకాలను, శబ్దాలన్నీ తోడ్పరిచి మరి సహకారాన్ని అందించడానికి కృప చూపించండి. మీ మాటలు ఘనమైనవి, పవిత్రమైనవి, శ్రేష్టమైనవి గనక ఆ మాటలకు మేమందరము కూడా గౌరవాన్ని, విలువను, విధేయతను చూపించగలిగిన భాగ్యాలే ఉంటాయి. మీ వాక్యాన్ని వివరిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును, మీ జ్ఞాన సహాయమును మాకు అనుగ్రహించండి. కలిపి చెరిపి అబద్ధాలు బోధించేవారిగా మేము ఉండకుండా కాపాడండి. వినుచున్న వారికి వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు ప్రసాదించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో నుండి మీ వాక్యాన్ని వింటున్న నా సహోదరులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా తండ్రి సమయాలు పక్కన పెట్టి మీ వాక్యాన్ని వింటున్నారు. ఆయా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. సత్యాన్ని గ్రహిస్తూ మరి తండ్రి వారు కూడా క్రీస్తు సంఘంలో మరి ముందు కొనసాగడానికి కృప చూపుతారని, మాలో మీరుండి మాతో మీరుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. మనం విడుచున్న ప్రతి మాటను, నేర్చుకుంటున్న ప్రతి మాటను మనం గ్రహించి అర్థం చేసుకోవాల్సిన అవసరత మీ మీద, నా మీద కంపల్సరీ ఉంది. మనం ఎప్పుడు కూడా తండ్రి దేవుడు కోరుకునేది ఒకటే, ఆయన ఎదుట పవిత్రులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రత కలిగి జీవించాలని లేఖనాలు మనకి రూఢీపరుస్తుంది. ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీ పత్రికలోకి వెళ్ళినట్లయితే కొరింథీ పత్రికలో ఒక మాట మనకి కనపడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులతో మాట్లాడుతున్న మాటలేవి. 7వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. ప్రియులారా, మాకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏమున్నాయట? మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలట? ఒకటే దేవుని భయం కలిగి ఉండాలి. 2 మనం పొందిన పరిశుద్ధతను ఏం చేసుకోవాలట? సంపూర్తి అంటే ఫుల్ఫిల్ చేయాలి.
పరిశుద్ధత ఎంత ఉందో అంతా మనం ఏం చేయాలి, సంపాదించాలి. అదే వాక్యం మనకి తెలియపరుస్తున్న మాట. అందుకనే ఆ మాట తెలియపరుస్తున్నాడు. దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలంట, సంపూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక మాట మీకు చూపిస్తాను. ఇది నుంచి పేతురు పత్రికలోకి వెళ్తాం. పేతురు పత్రికలో మాట్లాడుతుంది పరిశుద్ధతను ఎందుకు సంపూర్తి చేసుకోవాలో ఇక్కడ ఆ మాట తెలియపరుస్తుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం తీసారా? 13వ వచనం చదువు. కాబట్టి నీ మనసు అను నడుము ఏం చేసుకోవాలంట, పని చేసినప్పుడు టవల్ బిగిస్తాం చూసారు నడనికి, ఇంకేమో పని తిరగదీసేస్తాను నేనే చేసేస్తానని అంటాం చూసారు. అలా సిద్ధ మనసు అన్నమాట. అంటే పని చేయడానికి ఒక చురుకుతనాన్ని, పనిలో శ్రద్ధను చూపిస్తాం చూసారా. అంటే ఆ నడుము ఎప్పుడైతే బిగించాడు పని ఏం చేస్తాడు, బలంగా చేస్తాడు. అలాగే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలట, మన నడిమేది, మన నడని కట్టుకోవాల్సినది టవల్ కాదు, మనసు. అంటే ఎలా బిగించుకుంటున్నామో మనసు అలా దృఢంగా ఉండాలట. దేనికి, మన నడానికి. ఎందుకంటే మనకు బలం ఇనుముక్కే ఉంటాడు కదంట. మనకు బలం ఇనుముక్క. ఎప్పుడైతే వెన్నుముక్క బలంగా ఉన్నదనుకో సాకసక్ష్యంగా ఏ పనైనా చేస్తాం, ఎంత బరువులైనా మోయగలుగుతాం. బలహీనతలతో ఏం చేయగలం, అవునంటారు కదంట. అలాగే మన మనసని నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. అంటే అర్థమైంది చెప్పండి. స్ట్రైట్ గా మన పని ఏదో దాని మీద దృష్టి పెట్టాలి. పని మీద దృష్టి పెట్టకుండా అటు ఇటు చూసి మనం పని చేయాలంటే నష్టపోతాం, అవునంటారు కదంట. నష్టం వస్తుంది, రెండు మనకు అపాయం ఉంటుంది. అది నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమని అంటే ప్రభులో ఉన్న మనం ప్రభు మీద, సంఘం మీదే ఉండాలి మనకు దృష్టి. మన శరీరం మీద కానీ లోకం మీద కానీ ఉండకూడదు. అలా ఎప్పుడైతే మనసు మారిందో, మైండ్ డిస్టర్బ్ అయిందో ప్రభు పనిని సంపూర్ణంగా అదే చెప్తాడు. ఒకటి దృఢత్వం కావాలి, మనసుతో సిద్ధపడాలి. అక్కడ చెప్తున్నాడు నిబ్బరమైన బుద్ధి కలిగిన వారే. ఇదే మాట 5వ అధ్యాయంలో కూడా మనకి కనబడుతుంది, చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయం తీసారా? 7వ వచనాన్ని చదువు. 8వ వచనం. ఎలా ఉండాలట, నిబ్బరమైన బుద్ధి ఉండాలి. మీరు అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటి, మనం చేసే పనిని దృష్టించాలి, మనం వెళ్ళే మార్గాన్ని గమనించుకోవాలి. అది మెలకువగా ఉండడం. ఏం చేస్తున్నామో మనకి తెలియాలి. అవునే కాదా? ఇప్పుడు శ్రీనివాస్ గారు మన దగ్గరికి ఇక్కడ దాకా వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియాలి, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. అప్పుడు ఆ పని గురించి, ఆ విధానం గురించి అర్థమైతే ఏం చేయగలరు, మధ్యలో ఎటు ఒకటో వెళ్ళిపోరు, అన్నట్టు కాదట. అలాగే మనం కూడా ఒక ప్రాంతానికి వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నామో తెలియాలి, వెళ్ళవలసిన ప్రాముఖ్యత మనకు అర్థం. ఈ రోజు ప్రభు దినం ఆరాధించాలి, అందు కాబట్టి ఆరాధన స్థలాన్ని వెతుక్కొని వచ్చారు, అన్నట్టు కాదట. అదే మైండ్ లో లేకపోతే సరదాగా జాలీగా తిరుగుతారు, ఎన్ని మార్గాలు లేవు, అన్నట్టు కదంట. కానీ మనకు అవసరమైనది ఒక్కటే, అన్నట్టు కదంట. అవసరమైనది ఒక్కటే. ఎన్ని ఉంటాయేంటి, అవసరమైనది ఒక్కటే ఏంటి అని అంటే అది దేవుని పనిని తెలియాలి. ఆ దేవుని పని నేను చేయాలని అర్థమవుతుంది. ఎన్నైనా ఉంటాయి కానీ అవసరమైనది ఒక్కటే. యేసుప్రభు అదే చెప్పాడు. ఏమో ఒక మాట మీకు చూపిస్తాను. మరలా ఇక్కడ పోతాం. ఒకసారి లోకస్వార్త మనం లోకస్వార్త 10వ అధ్యాయం. తీసారు 41వ వచనం చదువుతాం. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అందుకు ప్రభువు మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని
అవసరమైనది ఒక్కటే. అర్థమవుతుందా? నేను నిజంగా ఏమున్నది ఇవిడికి? తొందరే ఉంది. ఎందుకు తొందర ఉంది? బోల్డ్ పనులు పెట్టుకున్నది. అవునట్టు కదంట. అనేకమైన పనులు పెట్టుకుని అవసరమైనది ఏదో తెలియక ఏం చేస్తుంది? అన్ని పనులు ఒకటే సమయంలో చేయాలని తొందరపడదు. అందుకే చెప్పడు ప్రభు, మర్త నువ్వు అనేకమైన పనుల గురించి ఏం కలిగి ఉన్నావు? విచారం అంటే అర్థం ఏంటి? చింత. ఏంటి? ఎంత సమయం అయిపోతుంది, పని అవుతుంది. అవునట్టే కదంట. ఒకటే ఇవాళ ప్రభు దినం, ఆదివారం అని మనకి తెలుసు. రాత్రి సిద్ధపడాలి లేదా? ప్రభు దినం పలానా సమయానికి ఆరాధన కాబట్టి నేను ఉదయాన్నే లేచి పనులు ఈ టైంకి చేసుకుంటే ఆ టైంకి నేను ఏం చేయగలను? అది సిద్ధ మనసు. మీకు అర్థమవుతుంది? అలా మా మనస్సును నడనికి కట్టుకోవాలన్నమాట. అవునంటారు కదంట. ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి, 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, 9 బయోమెట్రిక్ వేయాలి. అవునంటారు కదంట. మనం వెళ్ళే డ్యూటీకి గంట జర్నీ. ఎప్పుడు సిద్ధపడతాం? 8 గంటలకల్లా జర్నీకి సిద్ధపడతాం. 9 గంటలకి వెళ్ళి ఏం చేయగలం? మనం మన జాబ్కి, మన ఉద్యోగంలో మనం ఏం చేయగలం? బయోమెట్రిక్ వేసి నేను ఉద్యోగంలో ఈరోజు వచ్చాను అని మనం ఏం చేస్తాం? మన ఆధారణ వేసుకుంటున్నామా లేదా? గుర్తింపు చేస్తున్నామా లేదా? ఆలోచించండి. అంటే మనకి తెలుసు 8ంటికి బండి ఎక్కి వెళ్ళాలని అంటే 9ంటికి పనిలో జాయిన్ అవ్వాలంటే ఎప్పుడు లేగాలో, ఎప్పుడు లెగిస్తే పనులు అవుతాయో మనకు తెలిసే లేదా అండి? అవునంటే కదంట. 8ంటికి లేచి 9ంటికి రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళాడు అనుకో, 10ంటికి బయోమెట్రిక్ వేయిస్తారా? సమయం అంటే సమయమే. సభ్యత మనకు లేకపోయినా యాజమాన్యానికి ఉన్నది అక్కడ. అవునడు కదంటారా? అది ఆ మనసు మనకు కావాలి. మనం కూడా ఆదివారం ప్రభు దినమని తెలుసు, ప్రభు దినానికి ఆరాధన చేయాలని, ప్రభుని స్తుతించాలని తెలుసు. ఆసక్తి లేక కాదు, భక్తి లేక కాదు, కానీ టైం షెడ్యూల్ చేసుకోకపోవడం వల్ల లోపం వస్తుంది. ఏ సమయానికి ఆరాధన మనం తెలుసుకుని, ఏ సమయానికి మనం పనులు ప్రారంభిస్తే, ఏ సమయానికి మనం దేవుని పనికి ముగించుకుంటామో అర్థం చేసుకోవాలి. 8 గంటలకు ఆరాధన మనకి. అవునట్టు కదంటారా? ఎగ్జాక్ట్లీ మనం ఏం చేసుకోవాలి? మన ఇంటికాడ 7 గంటలకల్లా పని ముగించుకుంటే మన హ్యాపీగా అమ్మా సిద్ధపడి రెడీ అయ్యి ఏం చేయగలం? దేవుడి సన్నిధికి రాగ. అవునట్టు కదంటారా? ఆ సమయం, ఆ మైండ్ సెట్ మనకి లేదనుకో, వెళ్దామని అనుకున్న వారు ఎప్పుడైనా రెడీ అవ్వచ్చు. అవునంట కదంటారా? ఈ లోపు తాళి తీకుంటారు. సరిగ్గా మొహం కడుకునేటప్పటికి మైక్ పడ్డది ప్రారంభ ప్రార్థన. ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యి బాబు ఏంటప్పుడు ప్రారంభ ప్రార్థన అనేసి అప్పుడు ఏం చేస్తారా? ఇక మార్తలా కంగారు పడతాం అనమాట, విసారపడతాం అనమాట. ఇంటి మొహం కడగలేదు, స్నానం ఎప్పుడు చేస్తాను, పనులు ఎప్పుడు చేసుకుంటాను, కానీ టిఫిన్ చేసి ఎప్పుడు వెళ్తాను, వెళ్తే వికారం వచ్చేస్తుందేమో. ఉంటారు కదంటారా? ఎన్ని వస్తాయి. అవునంటారు కదంటారా? నువ్వు టిఫిన్ చేసి రావాలనుకున్నావు, వికారం లేకుండా కూర్చోవాలనుకున్నావు, నువ్వేం చేయాలి? ఇప్పుడు ఏ సమయానికి ఆరాధన ఆ సమయానికి ముందే చేసుకోవాలి. అవునంటారు కదంటారా? తప్పది అంతే కదా. అది మనకి తెలియాలి. మన మైండ్ సెట్ ఏం చేయాలంటే ఏ సమయానికి రాగలం ఆ సమయానికి మనం అన్ని తెలుసుకోవాలి. మనం విస్తారమైన పనులు అంటే అర్థం ఏంటంటే, మన కుటుంబంలో అనేకమైన పనులు పెట్టుకుంటూ ఏం చేస్తున్నాం? మా అత్తలాగే తొందరపడతాం. ఇది మా అత్తగా వర్తిస్తుందా? అలాగని మా అత్తగా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు లేరా మా అత్తలో? మా బైబిల్లో ఉన్న మార్తలు కాకుండా బైబిల్లో పేర్లు పెట్టుకున్న మార్తలు లేరా? ఉన్నారు. ఒకవేళ ఆనాడు మాట్లాడుతున్న మాట నువ్వు కూడా పలుకు నేర్చుకోవాల్సి వస్తుందేమో ఒకసారి గమనించు. మరి ఆనాడు ఉన్న మరియలు కూడా ఈనాడు మరియలు ఉన్నారా లేదా? ఆ మరియలు కాదు, పేరును ధరించిన మరియలు ఉన్నారా లేదా? ప్రభువుకి జన్మించిన మరియ, యోహాను తల్లి అయిన మరియ, ఈ మరియలు కాదు. ఏ మరియలు ఉన్నారో బైబిల్లో పేరెట్టుకుంటే నేను పవిత్రురాలుగా ఉంటాను అనే మరియలు ఉన్నారు చూసారా? ఈ మరియలు కూడా గమనించాలి. నువ్వు ఎక్కడున్న ప్రభు పని జరుగుతున్నప్పుడు బైబిల్లో నువ్వు పేరు ధరించిన మరియ ఎక్కడున్నది ఆ సమయాన్ని ఒకసారి ఆలోచించు. అన్నట్టు కదంట. ప్రభు రాగానే పిలిచింది ఎవరో? మార్తే. అమ్మా ఇంటికి పిలిచింది ఎవరో? మార్తే. కానీ సమయం సద్వినియోగం చేసుకున్నది ఎవరో? మరియా. ప్రభు రాగానే పాదాలకు దగ్గర కూర్చొని ఏం చేస్తున్నట్ట? ఆయన బోధ విడుచుండేను. ఎంత అద్భుతమైన విషయం అండి. ఏమైపోతావు, అక్క ఏం చేసుకుంటుందో అసలు మనసుగా తెచ్చుకోలేదు అనమాట. అన్నట్టు కదంట.
అమ్మా ఇలా చూడాలి. అక్క ఏం చేస్తుందో, అక్క ఏం చేసుకుంటుందో, అసలే పనుల గురించి ఆవిడకి విచారణ ఉన్నది. కానీ అమ్మా నేను వెళ్ళకపోతే అక్క ఏమనుకుంటుందో అన్న విచారణ ఉన్నదే వీడికి. అనుకుంటూ వంద అనుకుంటాను. కానీ నాకేమన్నా నా ముందు ప్రభు ఉన్నాడు. నేనేం వినాలి? ఆ ప్రభు మాట వినాలి. నాకు ఇదే ముఖ్యం. ఆ దృఢ సంకల్పం మనకుందా? ఆ నిబ్రమైన బుద్ధి మనకుందా? బుద్ధి వివేకం అనేది అదేనండి. మనం ఏ సమయం ఏం చేస్తున్నామో వివేచించేది బుద్ధి అన్నట్టు కదంటారా? ఆ బుద్ధి లేనప్పుడు మనం ఎంత గొప్పవారమైనా సరే, ఎంత తెలివైన వారమైనా సరే ప్రభుకి అవసరం లేదు. ఆలోచించాలి. అక్కడికి కూడా ప్రభు నిలదీసింది మార్త. ఏంటి? నేను ఇన్ని పనుల గురించి విచారపకలుగుని తొందరపడుతున్నాను, నీకు చింతలేదా? నా సహోదరిని నా దగ్గరికి వెళ్ళి పని చేయమని నువ్వు చెప్పలేవా అని ప్రభుని అన్నదా లేదండి? ఎంత ధైర్యం అండి ఇవాళ మార్తకి, ఎంత ధైర్యం అండి. ప్రభు వచ్చాడు, దేవుడు వచ్చాడు, దేవుడు మాటలు వినాలి, దేవుడి యొక్క కూర్చోవాలని లేకుండా నీకు చింతలేదా అని ప్రభువుని నిలదీస్తుంది. ఇవాళ సంఘంలో విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. నీకేంటమ్మా పొద్దున్నే వెళ్ళిపోతావు అన్నట్టు కదంటారా? ఏంటంటామండి? అయ్యో వెళ్ళిపోయావమ్మా, నువ్వేనయ్యో సమయానికి వెళ్తాను, నేను అనుకోవడానికి రాలేకపోతున్నాను, నేను రావాలని ప్రార్థించే. నీకులాగా నేను కూడా సంఘంలో సమయానికి ఉండాలని మా కొరకు ప్రార్థించే. కంపల్సరీ వారం కంపల్సరీ లేట్ అవ్వకుండా వస్తానని అంటే అది ఎంత మోటివేషన్గా ఉందా ఉంటుంది. మనల్ని హెచ్చరించే వారికి కూడా ఎంత సభ్యతగా ఉంటుంది. నీకేంటి కొత్త, నీకు సాగుతుంది అని అన్నామనుకో, అవతల వారు మైండ్ ఎలా ఉంటుంది చెప్పండి? డిస్టర్బ్ అయిపోదు. నేను అనవసరంగా ఇవన్నీ ప్రోత్సహించాలనుకుని మాట్లాడాలంటావా అని ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు బాధపడతారు లేదా? ఇంకొకసారి ఇంకొకరు పొరపాటు చేస్తున్నా సరిదిద్దగలరా? హెచ్చరించగలరా? కారణం మన బుద్ధి ఏ సమయాన్ని ఎలా ప్రవర్తించాలో అర్థం కావాలి. అది ఎంత గొప్పవారు అవుతే ఏంటి, ఎంత వయసు ఉంటే ఏంటి, అవునండి కాదంటారా? చెప్పండి. అందుకని అంటున్నాడు యేసు ప్రభు, నీకెన్ని ఉన్నా సరే అవసరమైనది ఒక్కటే. అక్కడ పుట్టంకి ఇచ్చాడు చూడండి, ఒక్కటే అన్న అక్కడ పుట్టంకి ఉంది. అమ్మా అనేక ప్రాచీన ప్రతులలో అవసరమైనవి కొట్లియని పాఠంతరం. నీకు అర్థమవుతుందా? మనకి ఎన్నైనా ఉండొచ్చు, ప్రభు సన్నిధిలో అవసరమైనది ఏదో అది వెతుకు. అవునట్టు కదంట. ఇప్పుడు మనం చాలా బిజీగా ఉన్నాం, చాలా బిజీ, చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నాం కానీ టెన్షన్, అయిపోగానే మనం ఆ పని చేయగలమా, వెళ్ళగలమా అనేది టెన్షన్ ఉంటుంది. కానీ అది మనకు అవసరం, ప్రభుకి అవసరమా? అయ్యో ఎమర్జెన్సీ ఏది తెలుసా? ప్రభు సన్నిధి ఆరాధన. అవునట్టు కాదంట. ఆలోచించాలి. ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, ఎంత వారావోరిగా హ్యాపీగా ఉంటుందో చెప్పండి. అవునట్టు కదంట. ఆ సంతోషానికి ఎంతమందిని ఆహ్వానించుకుంటాం? అందరిని ఆహ్వానించుకుంటామా లేదా? అందరిని పిలుచుకుంటాం లేదా? కానీ అదే ఇంటి యజమానుడు అట్టేటతో బాధపడుతుంటే ఊరుకోవయ్యా, ఉప్పు నింపుతున్నావు, ఎంత ఆనందంలో ఉంటాను అని అంటారా? చెప్పండి. ఇప్పుడు నీ కోసం ఈ పార్టీ వదిలేసి, ఈ ఆనందం వదిలేసి హాస్పిటల్కి నీ వెనకాల తిరగాల, ఆగి ఒక గంట అయిపోయగలరా అని అంటారా? చెప్పండి. అలా అనేది అది. నువ్వు ఎంత ఆనందించు, ఎన్ని తిను, ఎంత ఖర్చు పెట్టినా హ్యాపీలో ఉంటావు ఉండు. కానీ ఆయనకి ఏంది తెలుసు? అది ఎమర్జెన్సీ, ప్రాణాపాయ స్థితి. అది అన్నట్టు కాదంటారా? నీకు ఎలా ఉండదు? అది పెద్ద పనిగా ఉండదు, ఎందుకని నీకు లేదు అది. కాబట్టి ప్రభువు కూడా అంతే. నువ్వు ఎంత జాలీగా ఉండొచ్చు, ఎంత హ్యాపీగా అయినా ఉండొచ్చు, లోపల నువ్వు ఎన్నైనా కల్పించుకుని దృష్టి పెట్టకపోవచ్చు ప్రభు కదా. కానీ నువ్వు ఎన్నున్నా, ఎన్ని కలిగి ఉన్న ప్రభుకి అది అవసరం కాదు. ప్రభుకి ఏంటంటే ఈ రోజు నన్ను ఆరాధించవలసిన సమయం, ఈ సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అనేదే ఆయన పాయింట్అవుట్ చేస్తాడు. ఇంకంతకు మించి మన మాటలు వినడం, చూడడం ఆయనకు అవసరం లేదు. గమనించాలి. ఈ రోజు ఆయన పని జరుగుతున్నప్పుడు ఆయన పని మనం చేస్తే మన పని ఎవరు చేస్తారండి? అటువంటి ఆలోచన మనకుందా? ఆ సమయం మనకుందా? ప్రభు కొరకు మనం సమయం ఇవ్వగలుగుతున్నామా? ప్రభు పనిలో మన బలాన్ని
వాడగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించవలసిన అవసరత మనందరి మీద ఉందే, అది మనం తెలుసుకోవాలి. అందుకనే అవసరమైనది ఒక్కటే, ప్రభు దృష్టికి ఒక్కటే. ఆ ఒక్కటేం చెప్పండి? మార్తతో చెప్తున్నా ఒక్కటేం చెప్పండి? నీ చెల్లి నా పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది? అదే ఒక్కటే. వాక్యానికంటే ఘనమైనది, వాక్యానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. మనకి ఎన్నైనా బిజీ షెడ్యూల్ ఉండొచ్చు, అవునంటే కదండి. ఎందుకంటే మనం సృష్టించిన కర్త అయినా సాకులు చెప్తే ఆయన కావాలా? ఆయన సృష్టించిన కర్త. ఈ రోజు నువ్వు అన్ని ట్యాక్స్లు పడి తొందరలు పడుతున్నావు అంటే నువ్వు ఉన్నావంటే ఆయన ఉండబట్టే, ఆయన ఉంచబట్టే, అవునంటారు కదంటారా? అవునంటారు కదంటారా? ఆయన పని నీకు విలువగా కనపడకపోవచ్చు, కానీ నువ్వు ఆయన దృష్టికి విలువైన వాడు. ఎందుకు తెలుసా? నిన్ను సృష్టించిన వాడే, అవునే కదా? నిన్ను సృష్టించిన వాడు, నీకు ప్రాణం పోసి సమస్తాన్ని అనుగ్రహించి సిద్ధపరిచిన వాడు. మరి ఆయన లెక్క చేయకపోతే ఊరుకుంటాడా? ఉంటారు కదంటే చెప్పండి. ఆపద వస్తుంటే ఆయన మీద ఆధారపడుతున్నావే, అవసరం వస్తుంటే ఆయన మీద ఆధారపడుతున్నావే, ఆకలేస్తుంటే ఆయన మీద ఆధారపడుతున్నావే, ఉన్నట్టు కదంట. పిల్లల జీవితాల కొరకు ఆయన మీద ఆధారపడుతున్నావే. మరి అన్ని తీర్చిన ఆయన పని జరుగుతున్నప్పుడు ఆయన పనులు నువ్వు కనిపించవా? అది స్వార్థం కాదని చెప్పండి. అది ఎప్పుడు కూడా ఆలోచించాలి. ప్రభు పని చేయడమే మన జీవితంలో శ్రేష్టమైనది. అందుకే చెప్పాడు, ఆ ఒక్కటేంటో 42 వచ్చిన చెప్తాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎవరు ఏర్పాటు చేశారండి? ఎవరు ఏర్పాటు చేశారు చెప్పండి? ఆవిడ ఏర్పరచుకుంది, కల్పించుకుంది. ఈ రోజు ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించాలి. ఎవరైనా హెచ్చరించారా? ఆఖరికి ప్రభువుని ఇంటికి పిలిచింది ఎవరు? మరియా, మార్త. మార్త పిలిచింది, ఆయన మా త్రోవను వెలుచుండగా పిలిచింది ఎవరు తెలుసండి? అమ్మా, త్రోవను పిలిచింది ఎవరు తెలుసా? మార్తే పిలిచింది. అంటే ఎంత ఆసక్తి ఉన్నదండి ఆవిడికి. ప్రభు వెళ్తున్నాడు, నా ఇంటికి వస్తే దీవెన, అవునండి కదా? నా ఇంటికి వస్తే దీవెన, నా ఇంటికి రావాలని మంచి మంచి ఆలోచన అది. కానీ వచ్చిన నువ్వు ఏం చేసావైంది? పిలవడం గొప్ప కాదు, ఆయన గౌరవించడం గొప్ప. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మన ఇంటికి వచ్చారండి, రంగబాబు అనేసి బాగానే వెల్కమ్ పలుకో, ఇంట్లో కూర్చోబెట్టావు, ఫ్యాన్ వేసావు, అన్ని కూర్చోబెట్టి నువ్వు వంట చేసుకుంటున్నావు అనుకో, ఆయన నీకు ఆలో పెట్టి ఎలా ఉంటుంది? పోలే వంట అయ్యా కొత్తదిలే అని అనుకుంటాడు ఆయన. నువ్వు వంట చేస్తున్నావు, మరొకటి చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఉంటావు, ఆయన ఖాళీ ఉండవు, అవునంటారు కదంటారా? నేనంటే వాళ్ళు ఎందరో కుటుంబాలు దర్శించి అవసరతలు తెలుసుకోవాల్సిన స్థాయిలో ఆయన ఉన్నాడు. అది నేను చేస్తాను, నీకెన్ని పనులు ఉన్నా సరే, అవునంటారు కదంట. ఆఖరికి అన్నం చిగిపోతుందో లేదు కూడా కట్టేస్తాం, అవునంటారు కదంట. ఎవరు వస్తుంటేనే? నీటికి ఎవరు వచ్చారని? అధికారి, ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, మరొకరు. ఒక గొప్పడు వచ్చేటప్పుడు నువ్వేం చేస్తాను? నీకు కలిగినది ఏ పాడైపోతుందో లేదు చూడకుండా కట్టి పెట్టేస్తాను. అదే ఆరాధన సమయం అవుతుందని అంటే ఉరుకుందా? ఉరుకుందా? అసలు మనకి చీమలో జరుపు ఆగితేయండి, అసలు పాటలే కదా అవుతుంటే, అవునంటారు కదంటారా? ప్రార్థనే కదా చేస్తుంటా, వాక్యానికి వెళ్దాం, అవునంటారు కదంటారా? అంటే ఆయన దృష్టి, ఆవిడ దృష్టిలో ఏం కాదు, ఆయన దృష్టిలో ఏం కాదు, ప్రార్థనే విలువైనది కాదు, అంతేనంటారా? పాటలు విలువైనవి కాదు, ఏది విలువైనది? కొంతమందికి అది కూడా విలువగా కనపడదు. ప్రభుత్వ భోజనం ఇవ్వలేదు కదా, కానీ ప్రార్థనే కదా, వాక్యమే కదా చెప్తుంటా, ఈ గంటలో పనులన్నీ చేసుకుని వచ్చేద్దాం, అవునంటారు కదంటారా? కొంతమంది ఏమనుకున్నా, ప్రభుత్వ భోజనం అయిపోతే అయిపోయిందిలే, ఏముంది, కానుకలు ఉన్నాయి, నేను ఇవ్వాలి, నేను ఇత్తమే అవసరం, అవునంటారు కదంటారా? ఏదో అప్పటికి మనం ఏమనుకుంటామంటే, నేనేస్తుంటేనే సంఘం వెళ్తున్నట్టు, నేనేస్తుంటే దేవుని పని జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ మనం ఏం చేస్తాం తెలుసా? ఆరాధన కొట్టడానికి వెళ్తాం. మన మైండ్ సెట్ చూడండి, ఆలోచించండి, మన మనసే మన విలువలు ఇస్తుంది. అందుకనే మరియా ఏం చేసిందట? ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని. ఒక మాట, ఏది ఉత్తమమని చెప్పండి? ప్రభు దృష్టికి ఏది ఉత్తమమైంది? ఆయన వాక్యం విన్నవారు ఆయన దృష్టికి ఎవరు తెలుసా? ఉత్తములు, ఉత్తములు. మనమేమనుకుంటున్నాం? లోకంలో ధనధాన్యాలు ఉంటే, మంచి పేరుంటే ఉత్తములు అనుకుంటున్నాం, అవునంటారు కదంట.
అది మన స్టేటస్ లో, అది మన గుర్తింపు అని అనుకున్నాం. అసలు ప్రభు దృష్టికి గుర్తించే వాళ్ళు ఎవరు తెలుసా? గుర్తింపులో ఉండవలసిన వారు ఎవరు తెలుసా? ఆయన పాద దగ్గర కూర్చొని ఆయన వాక్యం వినపడుతున్నప్పుడు సరెండర్ అవుతాం చూసారా? అది ప్రభు దృష్టికి ఉత్తమం. మీరైనా సరే, నేనైనా సరే, ఉత్తమమైనది ఏదైనా ఉన్నదంటే ఆయన పాదల దగ్గర కూర్చున్న వాక్యం వినాలి. ఆయన సంఘానండి ఈ రోజు ఎక్కడ కూర్చొని మన వాక్యం వినడానికి రక్తాలుగా వచ్చాడండి. ఆయన ఇచ్చిన వేలాది అన్నాడు కదంటారా? ఇవాళ తల్లిదండ్రులు మాట్లాడినపోతే నవమాసాలకు మోసి కన్నావరా, పెంచవా, కష్టపడవా, చూడవా అని నిలదెత్తనవా లేదా? పోలే చిన్నపిల్లడు కదా అని వదిలేస్తున్నావా? తెలుసుకుంటానులే అని వదిలేస్తున్నావా? మనం ఏం చేస్తున్నాం? వయసు వచ్చే బాధ్యత నేర్పుతలేదా? విలువలు హెచ్చరిస్తలేదా? పొరపాటు చేస్తుంటే సరి చేస్తలేదా? అదే ప్రభు పనిలో మన ప్రవర్తన ఏది? ఆలోచించండి. అందుకనే ప్రభు దృష్టికి ఉత్తములు ఎవరనంటే వాక్యాన్ని వినేవారే ఉత్తములు. అంతకంటే ఉత్తమమైనది మరొకటే లేదు. భక్తుడి జీవితానికి లేదండి. లోకంలో ఏదైనా ఉండొచ్చేమో కానీ భక్తుడి జీవితంలో ప్రభు ఎదుట ఉత్తమమైనది ఏదన్నా ఉన్నదంటే నీకు కలిగిన స్థితి కాదు, నువ్వు వినే వాక్యస్థానం. అందుకని మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో ఎవరితో చెప్పాడు? మార్తతో చెప్తున్నాడు. ఎప్పటికీ అది తొలగదో. ఇంటికి తెలుసా, నేను పనులు చేస్తాను నీకు చెప్పలేదా? నా చెల్లిని, నా సహోదరిని పంపించారని అన్నదండి. చూడండి, అక్కడ ఒక మాట మీకు చూపిస్తాను. 40 వచ్చిన మార్త విస్తారమైన పనులు పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం అండి. మనం కూడా ఆరాధనకు రాలేదంటే ఏం చెప్తున్నాం అండి? మన కారణాలే చెప్పుకున్నాం. సువార్తికుడు అడిగిన, ఆసక్తి కలిగిన, విశ్వాసం అడిగిన ఏం చెప్తున్నా? నేను అసలు ఏ పరిస్థితుల్లో రాలేదో తెలిసి ఈ రోజు ఆరాధనకే, ఏ పరిస్థితుల్లో నేను దేవుని వదిలేనో తెలుసా? తెలిసి ఆశ్చర్యపోతావు అని అంటున్నావు. అవునంటారు కదంటారా? అసలు మనం ఏం పోగొట్టుకుంటున్నాం మనకు అర్థమవుతుందా? అవన్నీ మనకు అర్థం కాదు. మన మనసు మన కుటుంబం మీద, మన పనుల మీద ఉన్నప్పుడు ఎన్ని ఉంటే వింటాం అన్నట్టు కదంటారా? కానీ నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచినందున నీకు చెప్పలేదా అని అంటున్నాడు. ఓకేనా? చింతలేదా అని అన్నాడు. అసలు ఆయన చింత ఏంటో తెలుసా? ఇందాక మనం చదవం కదా, పేతురు పత్రిక 7వ వచనం చదువుతాం ఒకసారి. ఆయన మిమ్మును గూర్చి ఏం చేస్తున్నాడంట? మనం చింతపడడం కాదు. నీకు చింత లేదా అని అంటుంది కదా ఎవరో? మార్త, నీకు చింత లేదా అని అంటున్నాడు కదా. పేతురు గారు చెప్తున్నారు, మన విషయమైన ఏం చేస్తున్నాడట? చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మీ గురించి కదా బాబు చింతపడవలసింది, ఆయన పని కొరకు చింతపడాలి అన్నట్టు కదంట. అందుకు మన విషయం ఆయన చింతపడుతున్నాడు. అర్థమైందండి అన్నమాట? ఇక్కడ వచ్చి అర్థమైందా? మనం మన కొరకు చింతపడడం కాదు, ప్రభు పని చేయలేకపోతున్నాం అన్నది చింత రావాలంట. ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నాం అన్నది చింత రావాలట. ఈ పని చేయలేకపోతున్నాం అన్నది చింత కాదు. అలా ప్రభు సన్నిధికి దూరం అవుతుంటే, ప్రభువుని వదిలేస్తుంటే మన విషయం ఆయన ఏం చేస్తున్నాడంట? చింతించుతున్నాడు. మీ అర్థం తినే మత్తయి సువార్తలో మీ చింత యావత్తు నా మీద ఎంత అద్భుతమైన విషయం అంటే. కానీ మనం వ్యర్థమైన దాని వరకు కాదు చింతపడడం. ప్రభు పని జరుగుతున్నప్పుడు ప్రభుని వెయిట్ చేయించడం తప్పండి. ఒక గొప్ప వ్యక్తిని మన ఇంటికాడ నిలబెట్టడం, ఎంత సమయం వృధా చేయడము, అతని జీవితాన్ని చిన్నపరచడం ఎంత అవమానకరమో. ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా వెయిట్ చేయించడం అంతకంటే పాపం. తెలుసండి ఎలా వస్తున్నాడండి ప్రభు మన దగ్గరికి? అప్పుడు మా అత్త ఇంటికి ఆయన శరీరం ఉన్నాడు కనుక వచ్చాడు. ఇప్పుడు మన ఇంటికి ఎలా వస్తున్నాడండి? ఎలా వస్తున్నాడు? సువార్తికుల ద్వారా, సంఘంలో ఉన్న విశ్వాసయుల పరిశుద్ధుల ద్వారా, అక్కడ చెప్పే వాక్యాల ద్వారా కూడా ఎవరు వస్తున్నారు తెలుసా? ప్రభు వస్తారు.
ఆ వాక్యాన్ని మోసుకెళ్ళడమే. ఆ వాక్యమే ఎవరు? మరి ఆ వాక్యానికి నువ్వు సమయం ఇవ్వగలుగుతున్నావా? ఇది ఖాళీగా ఉన్నాడు, బైబిల్ ఎట్లు తిరుగుతాడు అనుకుంటున్నావు నువ్వు. అవునంటారు కదండి. మీరు ఎలా ఉన్నాడంట? ఖాళీగా ఉన్నాడు, పదేమున్నది, బైబిల్ ఎట్లు తిరుగుతాడు. మరి మాకు కుటుంబాలు ఉన్నాయి, సంసారం ఉంది, బాధలు ఉన్నాయి, అలా వాచ్యం అంటే ఎక్కడ? అవునంటారు కదంటారా? ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ సువార్తికుడు వచ్చాడు, ప్రభు వాక్యం నాకు చెప్పడానికి వచ్చాడు. ప్రభు నేను సద్వినియోగం చేసుకో, సమయాన్ని ప్రభుకి ఇవ్వాలని ఆలోచన అనుకుంటుందండి. లేదండి. మన ఇంటికి వేస్తే మన ఇంటికి వచ్చినాయేమో, అలాగని ప్రభు పని సంఘంలో జరుగుతుందంటే అది గుర్తించడం. కాబట్టి మన విషయమైన చింత పడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. అది ఇక్కడ చెప్తున్నాడు, నిబ్బరమైన అది. మన బుద్ధి నిబ్బరంగా ఉండాలి. మనం దేని కొరకు బాధపడుతున్నాం, దేని కొరకు చింతిస్తున్నాం అనేది తెలియదు. అందుకే కదా మత్తయి సువార్త 6 ప్రభు ఆయన వెంబడిస్తున్న జన సమూహంతో కొండ మీద ప్రసంగంలో ఏమన్నాడండి? ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏం ధరించుకుందామని మీ ప్రాణముల విషయమే ఏం చేయొద్దు, చింత పడకొడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు లేదా? అమ్మా ఆలోచించండి. ఎందుకని? అన్నము కంటే అన్నము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కాదా? వీటి కొరకు చింతిస్తున్నాం. అసలు దేహాన్ని ఇచ్చిన వాడు మీరు ఆలోచించండి, ఆరోగ్యాన్ని కూడా. అమ్మా ఒక ఆయన అన్నాడు, మూతి ఎట్టినోడు మేత ఎట్టరా అని అన్నాడు. అర్థమవుతుంది? మూతి ఎట్టినోడికి ఏం పెట్టాలని తెలుసు అంట, మేత పెట్టాలని తెలుసు. అవునంటారు కదంటారా? నింపుతాడే లేదు కొడుకు. మనకి నోరిచ్చిన వాడు దాన్ని ఎలా నింపాలో కూడా ఆయనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకంలోనే అదే పాకులు అట్లు, ప్రభు దగ్గరకు వచ్చాక కూడా అయ్యే పాకులు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని. ఎంత అద్భుతమైన విషయం అండి. దీని మీద ఉండాలంట మనకి చింత. ఓకేనా? దీని మీద మనకి చింత లేదా ఆయన చింతిస్తున్నాడంట మన విషయం. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయన రాజ్యమును గురించి, నీతిని గురించి మనం చింతపడతామో ఆలోచించండి. మనకు కలిగిన అక్కర్లేంటో ఆయన గుర్తిస్తాడు. మనం అడగక ముందే అక్కర్లు ఎరిగిన వాడు, తీర్చగల సమర్థుడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిబ్బరమైన బుద్ధి. మన బుద్ధి ఎప్పుడైతే నిబ్బరంగా ఉందో ప్రభు పనిని యోచిస్తాం, ప్రభు పని మీద మన మనసు పెడతాం. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురాని వెతుకుచు. నువ్వు నిద్రపోతూ గోడకి చేరపడుతూ కుంపట్లు పడుతున్నావు. అపవాది ఎలా ఉన్నాడంట? చాలా మెలకుగా ఉన్నాడంట. చాలా మెలకుగా ఉండి ఎవరిని మృంగుదమని. మీకు అర్థమవుతుందా? ఎవరిని మృంగుదమా అని ఏం చేస్తున్నాడో తెలుసా? తెలుగులో ఆడుతున్నాడు. ఎవరిని మృంగుడు అని ఆయన ఏం చేస్తున్నాడంటే తిరుగులు ఆడుతున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు మన గురించి చింతపడుతుంటే అపవాది ఏం చేస్తున్నాడని తెలుసా? ఈ సమయంలో మన చింతలన్నీ పనుల మీద ఉంటే మనల్ని ఎలా ఎత్తుకోవాలో చూసుకుంటాడు. అర్థమవుతుందా? తల్లిని ఎంత వేస్తుందండి కోడి, పిల్లల్ని ఏం చేస్తుంది? కూడ పెట్టుకుని తిప్పుతూ కాపాడుకుంటూ ఉంటుంది. ఎందుకని? వాళ్ళని ఎత్తుకుపోయి చాలా ఉన్నాయి. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నాయనుకో ఏం చేస్తుంది? వస్తే ఒక తల్లిదండ్రులు అవుతుంది. అవునంటారు కదంట. అలాగే తల్లి అక్కడ మేస్తున్నప్పుడు పెత్తనం చేస్తే పక్కెళ్ళి తిన్నది అనుకోండి, అర్థమైందా? ఇప్పుడు అమ్మ ఇక్కడే ఉంది కదా నువ్వు అనుకుంటావు, కానీ అవతల వాడు నేను ఎత్తుకుపోయేవాడు ఏమనుకున్నాడు తెలుసా? ఈ మాత్రం దూరం చాలు అని అనుకుంటున్నాడు. అన్నాడు కదంట. నేను ఎత్తుకుపోవడానికి ఈ మాత్రం దూరం చాలు. అలా ఎత్తుకుపోయి కీసుమనేటప్పటికి అది పరిగెత్తుకొచ్చి ఏం చేస్తుంది? ఎత్తుకుపోతుంది. నష్టపోయింది ఎవరు చెప్పండి? దూరంగా ఉన్న నువ్వా, తల్లి ముందే ఉన్నదని బుద్ధి లేకుండా ఆలోచించిన ఈరోజు సంఘం ఇక్కడే ఉంది కదా, సంఘం నా ఇంటి ముందే ఉంది కదా, సంఘం నా ఇంట్లోనే ఉన్నది కదా. మీకు అర్థమవుతుందా? సంఘం నా వీధిలోనే ఉన్నది కదా. వెళ్దాం,
వినపడుతుంది కదా, ఇక్కడ జరుగుతుంది కదా అని అనుకుంటున్నామా లేదా? అనుకుని ఏం చేస్తున్నాం తెలుసా? నిర్లక్ష్యత వహిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. మన నిర్లక్ష్యత చాలా ప్రమాదకరమైనది. అటువంటి ప్రమాదకరమైన నిర్లక్ష్యతలతో మనం ఉంటే ఆయన చెప్తున్నాడు, నీ బుద్ధి నిబ్బరంగా ఉంచు. అదే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు మత్తయి సువార్తలో, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగూ కాయడానికి తన రెక్కల చాటును ఎలా పెట్టిందో, అలాగే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలును అంటాడు, మిమ్మల్ని అనేక మారులు తన రెక్కల క్రిందకే చేర్చుకోలేడు, కానీ మీరేం చేశారు? వల్లకు పోతిరి, లోబడక పోతిరి. ఈరోజు సంఘము ద్వారా మనందరిని సంరక్షించాలని చూస్తాడు. సంఘము ద్వారానే మన ఆత్మకి ప్రొటెక్ట్ ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంఘం అనేది ఆత్మల కేంద్రం, అవునా కదా? ఇప్పుడు ఇల్లు ఉన్నదనుకోండి, దేహానికి భద్రత, అవునంటారు కదా. ఇల్లు అనేది దేహానికి భద్రత. బయట నివాసం చేయగలమా? పని అయితే చేయగలం, కానీ కాపురం బయట చేయగలమా? కాపురం చేయాలంటే, నివాసం చేయాలంటే ఏం కావాలి? ఒక గృహం కావాలి, అవునంటారు కదంట. గృహంలో మనకేముంది? భద్రత ఉంది. చలి నుంచి భద్రత ఉంది, వేడి నుంచి భద్రత ఉన్నది, వర్షం నుంచి భద్రత ఉన్నది, అంతకు మించి అపాయాల నుంచి కూడా భద్రత ఉంది. ఏ దొంగ వచ్చినా, ఏ విరోధి వచ్చినా, అవునంటే కదా, ఏ నష్టపరిచేవాడు వచ్చినా మన ఇంట్లో ఉండి తొలిపేసుకున్నామని మనకేముంది? ప్రొటెక్ట్ ఉన్నది, భద్రత, క్షేమం అనేది ఉంది. అది రోడ్డు మీద ఉంటుంది. అవతల వాడికి ఐఎమ్ బిజీ, ఏదైనా చేయగలిగిన సమయం ఉంది, నిన్ను అడిగేవాడు ఉంటాడు. అదే నీ ఇంట్లోకి వచ్చాడు అనుకో, కేసు పెట్టడానికి ఉంటుంది, పెద్దలు తీసుకుని నిలదీయడానికి ఉంటుంది, అవునట్టు కదంట. అలాగే సంఘములో నువ్వు నేను ఉంటే నీ కొరకు నా కొరకు బాధ్యత క్రీస్తు వహిస్తాడు. లోకం నుండి ఆయన బాధ్యత వహించాలంటే ఆయనకి సంబంధం లేదు. అదే అంటాడు, అక్రమము చేయకూడదు. క్రమం తెలియదుగా, ఆయన ప్రాణం పెట్టిన సంఘం ఒకటి ఉన్నది కదా, ఆ సంఘంలో మనం నివసించాలని తెలియదుగా. సంఘము దేవుని ఇల్లు, అక్కడ మనం ఉండాలి, లోకంలో కాదు. ఇక్కడ ఉన్నామనుకో, తండ్రికి సంబంధం ఉంది, క్రీస్తుకు సంబంధం. కాబట్టి ఆయన వారు చెప్పుకుని మనం ఎక్కడ బ్రతకడానికి ఇష్టపడతామో ఒకసారి ఆలోచించాలి. అందుకని అంటున్నాడు, విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచు ఏం చేస్తున్నాడంట? వెతకుచు తిరుగుచున్నాడంట. ఒక మాట మీకు చూపిస్తాను. ఒకసారి ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథం ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి 20 అధ్యాయం ప్రకటన గ్రంథం. తీసారా? ఒక మాట మీకు చూపిస్తాను. ఒకసారి 12వ వచనం నుంచి చదువుతాను. 12వ వచనం. మరియు గొప్పవారేమి అమ్మా కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏం చేశారట? అంటే మృతులకు తీర్పు ఎలా ఉన్నది? క్రియలను బట్టి ఉంది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను
మరణమును పాతాళ లోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించిన ఎవరికే? తీర్పులో తండ్రికి. మీకు అర్థమవుతుంది? అప్పగించిన వారిలో ప్రతి వాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. దీన్ని తప్పించడానికి ప్రభు. మీకు అర్థమవుతుందా? ఇది తప్పించుకోవడం కొరకే మన క్రియలను ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ఓకేనా? ఆ కాపాడడం కొరకు మనం మృతుల లోకంలో కాదు కానీ సజీవుల్లో ఉండాలి. ఎందుకంటే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కానీ. సజీవులు ఎవరంటే సంఘములో ఉన్నవారు సజీవులు, సంఘం వెలుపులో ఉన్నవారు మృతులు. ఓకేనా? మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మృతులు అయిన వారు ఎవరనంటే అపవాది చేత నశించిన వారు. ఓకేనా? మృతుడు ఎవరు అనుకుంటున్నారు? అపవాది. ఇప్పుడు మృతుల లోకానికి వెళ్ళేవారు ఎవరు? అపవాదిని బట్టి క్రియలు చేస్తూ బ్రతికిన వారు. ఆయనకి ఇవ్వాల్సిన సమయం దొంగలిస్తూ. మీకు అర్థమవుతుందా? బుద్ధి తెచ్చుకోవాల్సిన మనం బుద్ధి విడిచి, సిద్ధ మనసు అనేది నడుము కట్టుకోవాల్సిన మనం దానిని విడిచిపెట్టి బ్రతుకుతున్నాం. చూసారా? మనదో లోపం. అలాంటి సమయం సద్వినియోగం చేసుకోకుండా మనం బ్రతుకుతుంటేనంట అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరిని బ్రింగుదునా అని తిరుగులాడుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు అంట మరలా? అంటే అర్థమేం చెప్పండి? ఒక్కసారి నిన్ను నన్ను టార్గెట్ చేశాడంటే లాక్కొని దాకా వదలడు. సింహం టార్గెట్ చేసిందంటే వదులుతుందా ఎర్రని? ఎంత బలమైనదైనా, ఎంత చురుకైనదైనా సరే వేటాడి వేటాడి భక్షించి తింటది. అవునట కదా? ఒక్కసారి కన్ను పడ్డాదంటే దాని కన్ను నుంచి తప్పించుకునే అవకాశం. అపవాది కూడా నిన్ను నన్ను ఒకసారి టార్గెట్ చేశాడంటే వారి టార్గెట్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సంఘంలో వాక్యానుసారంగా నడుపుతున్నామే చూసుకోవాలి. ఎందుకు తెలుసా? అపవాది ఎందుకు అలా చేస్తున్నాడు తెలుసా? ఎందుకు గర్జించు సింహం అంతా స్పీడ్గా తిరుగుతున్నాడు తెలుసా? 12 ఇదే ప్రకటన గ్రంథం 12 ఈ మాట ప్రకటన గ్రంథం 12 ఈసారి 12 ఒక వచ్చిన మీకు చూపిస్తాను. చూడండి, 12 వచ్చిన చదువుతాడు. అందుచేత పరలోకమా, పరలోక నివాసుల అంటే పరలోకంలో ఎవరున్నారు? నివాసులు. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని ఏమర్థమైంది చెప్పు? ఏమర్థమైంది? అపవాదికి సమయం ఎంత ఉన్నదంట అంటే అర్థమైంది చెప్పండి. ఇప్పుడు మనమేమనుకున్నాం? బాప్తిసం తీసుకుంటే సమయం వచ్చాక చూస్తాను కానీ నాకు చూద్దామండి, ఇంకా టైం ఉన్నది కదా అని అన్నాను. అవునే కాదు అండి? వచ్చి ఛానల్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఆత్మను రక్షించుకోలేకపోతున్నారు. మీరు ప్రభు సన్నిధిలో ఉన్నారేమో తప్ప కానీ ప్రభు గుర్తింపులో లేరండి. ప్రభు జీవంలో కోల్పోతున్నారండి. బాప్తిసం పొందాలంటే సమయం వచ్చాక చూద్దాం, టైం రాలేదండి అన్నాను. అవునంటారు కదండి? లేదండి పెళ్ళికి తీసుకుంటానని అంటున్నాం. అంతేనా? లేదంటే పలానా టైంకి తీసుకుంటారండి, జనవరి 1వ తారీఖు అప్పుడు తీసుకుంటారని మొక్కులు బళ్ళు పెట్టుకొని ఏం చేస్తున్నాం? సమయాన్ని వృధా చేసుకుంటూ కాలతీతం చేస్తున్నాం. ఈ సమయాన్ని ఆడేం చేస్తున్నాడు? అపవాది సద్వినియోగం చేసుకుంటూ నాకు సమయం తక్కువ, ఈ అవకాశం బాగానే దొరికిందని అక్కడే పనిచేస్తూ నేనేం చేస్తున్నాడు? లాంటి బ్రేక్ పట్టుకుపోతున్నాడు. మీకు అర్థం? ఆల్రెడీ నీ హృదయంలో నా హృదయంలో ఏం విత్తపడుతుంది? వాక్యం విత్తపడుతుంది. వాక్యం విత్తపడుతుంటే ఏం చేస్తున్నాడు? త్రోవ ప్రక్కన ఉన్న విత్తనాలు ఏం చేస్తున్నాయి? ఎవరో ఎత్తుకుపోతాడు. త్రోవ ప్రక్కన ఉన్న విత్తనాలు పక్షులు అవునంటారు కదంటారు. మంచి నేలను పండి ఏం చేస్తున్నాయి? ఫలిస్తున్నాయి. అలా గెట్లు వేసినప్పుడు త్రోవ పక్కన ఉన్న విత్తనాలు ఏమవుతున్నాయి? పక్షులు. అలా పక్షులా పనిచేస్తున్నాడు ఎవరు? నీ హృదయంలో నా హృదయంలో వాక్యం పడ్డదే కాబట్టి దాన్ని మనం ఏం చేస్తారో తెలుసా? దృష్టిస్తలేదు.
దాన్ని లక్ష్య పెడతలేదు. దాన్ని బలపరచుకోవడానికే మనం మనసు పెడతలేదు. చూసారా, దాన్ని వాడు అవకాశంగా తీసుకుని అప్పుడు విత్తనాన్ని పక్షాలు ఎత్తుకుపోతుందో మన హృదయంలో విత్తబడిన వాక్యాన్ని కూడా అపవాది ఏం చేస్తున్నాడంట, విత్తుకుపోతాడు. వాక్యం ఉంటే నిన్ను నన్ను వాడు టచ్ చేయలేడు. ఎవరు? అపవాది. నిన్ను నన్ను వాక్యం ఉంటే టచ్ చేయలేదు. ఎందుకు తెలుసా? వాక్యం ప్రభువును జయించే శక్తి ఎవరికి లేదు, అపవాదికి లేదు. నిన్ను నన్ను చాలా ఈజీగా ఏం చేయగలడు, జయించగలడు. అవ్వ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అన్నట్టుగా అన్నట్టు కదంటారా? మళ్ళీ ఏం చేయగలడంటే సింపుల్గా ఈ రంగుల వాళ్ళని చూసి మనం దేనికి ఆకర్షితులం అవుతామో అదే ప్రేరేపించి ఏం చేస్తాడు, కుయుక్తితో వాడు వైపు నడిపించుకోవడానికి చాలా స్మూత్ గా మనల్ని నడిపించుకోగలడు. అది గమనించుకోగలుగుతున్నాం మనం. కారణం ఏంటి తెలుసా? సమయం వాడికి కొంచెమే. మనమేమనుకున్నాం, చాలా సమయం ఉన్నదని అనుకుంటున్నాం. అవునంటారు కదండి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలు కూడా చెప్పాడు. 5:15 వచ్చింది చదవండి. మనకు తెలిసిందే. అపోస్తలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5:15 వచ్చింది. తీయకుండా చదవగలగాలండి. అది దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని ఏం చేయకూడదు, పోనీక సద్వినియోగం చేసుకోండి. మీకు అర్థమవుతుంది? సమయాన్ని ఏం చేసుకోకూడదు. మనం అపవాది ఏం చేస్తున్నాడు, పోగొట్టుకుంటున్నాడా అనుకున్న సమయాన్ని? చెప్పండి. మనకున్న సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? సంఘములు ఉండి పరిశుద్ధుల గుండి కూడా సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. సమయమును పోనీక అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచిగా ఉపయోగించుకోవాలి. అది మళ్ళీ ఎలా ఉపయోగించుకోవాలి? అది ఇప్పుడు నేను అంటాను, మనం ఉపయోగించుకుంటా లేదా సమయాన్ని? కానీ ఎలా ఉపయోగించుకుంటున్నాం? మన అవసరతలకి స్వార్థంకే ఉపయోగించుకుంటున్నాం లేదా? కానీ ఎలా ఉపయోగించుకుంటా లేదు? సద్వినియోగం అంటే మంచిగా ఉపయోగించుకోలేదు. అంటే అదే సమయంలో ప్రభు చెప్పి పని చేయవలసి వస్తే ఎగ్గొడుతున్నాం. అదే సమయంలో మనకిష్టమైన పని ఉన్నదనుకో సమయాలు ఎన్ని గంటలైనా వాడుకున్నాం. తెల్లవారులు పని చేస్తున్నాం. అవునంటారు కదంటారా? అది ఎవరి పని కనుక? నా. అది నీ అంటే చూద్దాం, ఖాళీ లేదని అన్నాం. అసలు టైమే లేదన్న. అసలు టైం ఇచ్చింది ఎవరు చెప్పండి మీరు? మీకు నాకు టైం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. అవునా కదా? మీకు నాకు టైం ఇస్తే అసలు జీవితంలో గంట టైం ఇవ్వడానికి టైమే లేదు అంటున్నాం. ఆయన ఇచ్చిన టైం ఎంత ఆశాస్పదమండి అది. అందుకని దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అంటే ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు ఎవరు చెప్పండి అమ్మా? జ్ఞానులు ఎవరు చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాడు జ్ఞాని. సమయాన్ని వృధా చేసుకునేవాడు ఎవరు చెప్పండి? అజ్ఞాని. కాబట్టి ఒక మాట నేనంటలేదు, మనందరినీ వాక్యం చేస్తుంది. అజ్ఞానులుగా ఉందామా, జ్ఞానులుగా ఉందామా? చెప్పండి మీరు, మాట్లాడండి. మనం ఎలా ఉండాలి? అజ్ఞానులుగా ఉందామా, జ్ఞానులుగా ఉందామా? జ్ఞానులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఆయన పనికి ఉపయోగించాలి. ఉపయోగిద్దామా? అయితే మంగళవారం ఉపయోగించుకుందామా సమయాన్ని? గురువారం ఉపయోగించుకుందామా సమయాన్ని? కాబట్టి ప్రేమతో మనకిచ్చిన సమయం దేవుడిచ్చింది, అది సద్వినియోగం చేసుకోవాలి. అపవాదికి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో, అజ్ఞానులుగా ఉన్నాం అనుకో, మన అజ్ఞానంలో ఆరిజ్ఞానం అయిపోతున్నాడు. ఎలాగంటే మనల్ని ఎత్తుకుపోయేంత జ్ఞానిగా ఉంటున్నాడు. అవునంటారు కదంటారా? కాబట్టి మనం ఏం చేయకూడదు చెప్పండి, సమయాన్ని వృధా చేసుకోవాలి. ఇప్పుడు రండి మొదటి పేతురు పత్రిక ఇప్పుడు రండి 1:13 కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన అది నిబ్బరం లేదనుకో, మన వంకరలో ఎవరు నిబ్బరంగా ఉంటున్నారో అపవాది నిబ్బరం అవుతున్నాడు. మీకు అర్థమవుతుందా? నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ ఎలా ఉండాలంట? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఎదురు చూడడం. ఎవరి కొరకు? క్రీస్తు వస్తాడు,
నన్ను తీసుకెళ్తాడు, నిత్యత్వంలోనికి చేర్చుకుంటాడు అన్న నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. మీకు అర్థమవుతుందా? మనకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏం తేబడుతుందంట? కృప. నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాం, మనకి ఏముందంట? కృప. ఎప్పుడు ఆయన ప్రత్యక్షం అవడం? రెండో రాకడ గురించి చెప్తాడు. ఇప్పుడు చదువుతాం 14 వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లల వలె మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండు. ప్రభు సన్నిధికి వచ్చాక పూర్వపు స్థితి, పూర్వపు లక్షణాలను అనుసరించకూడదట. పూర్వపు మనకున్న అజ్ఞాన స్థితిని ఏం చేయాలంట? విసర్జించి మనల్ని పిలిచిన వారిని ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచిన వారిని వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. మన పరిశుద్ధితో కాపాడుకోవాలి. మనల్ని ఏం చేశాడు ప్రభు? బాప్తిస్మలో పరిశుద్ధపరచడే లేదా? మన పాపాలకు అడిగడే లేదా? మనం ఎవరు ఇప్పుడు పరిశుద్ధులు? ఎక్కడ ఉన్నాం? పరిశుద్ధమైన సంఘంలో ఉన్నాం. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనకి ఇచ్చిన సమయం కొలది పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? కాదండి, ఇప్పుడు రండి 2 కొరింథీ పత్రిక. 2 కొరింథీ పత్రిక ఇప్పుడు రండి. 7 అధ్యాయం మొదటి వచ్చి ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. 7 అధ్యాయం మొదటి వచ్చు. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? సంపూర్ణ అభివృద్ధి చేసుకోవాలి. దేంట్లో అభివృద్ధి చెందాలి? మనం పరిశుద్ధులు అయ్యామంటే కాదు, పరిశుద్ధతలో సంపూర్తి కావాలి. ఎందుకంటే క్రీస్తుకు కలిగిన స్వారూప్యత మనలో ఏర్పడాలి. అవునంటే కదంటారు. కాబట్టి సంపూర్ణం అవ్వాలంటే మనకి ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉంటే మనం ఏం చేయగలం? అజ్ఞానులుగా నడుచుకోం, జ్ఞానులుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మన బుద్ధిని పాడు చేసుకుని బుద్ధిహీనులుగా బ్రతకం. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి మెలకుగా ఉండి నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన తేబడే కృప కొరకు మనం ఎదురు చూస్తూ ఏం చేయాలని తెలుసా? మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏం చేయాలంట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధ పరిచిన వాళ్ళని మహింపరచాలి. అవునా కదా? సమస్త చూడండి, బైబిల్తో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా అంటే ఇప్పుడు సంఘంలో ఉంటే మనకు దొరికిన భాగ్యం ఏంటి? ఆత్మకు శరీరమునకు ఏమంటుకుంటుందంట? ఎక్కడ ఉన్నాం గనక? లోపల ఉన్నాం గనక. ఆ కల్మషం ఏది కడుగుతుంది? ఎలా కడుగుతుంది? సంఘములో. అవునే కదా? వాక్యమని ఉదక స్నానము చేత మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుకున్నట్టుగా మన కొరకు తాను అప్పగించుకున్నవాడు పరిశుద్ధుడు. ఓకేనా? మన వాక్యం ద్వారా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతలో సంపూర్తి చెందాలి. మనకి ఇచ్చిన సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. తప్ప అజ్ఞానులుగా నడవకూడదు. ఎందుకంటే మన విరోధి అయిన అపవాది వాడికి సమయం కొద్దిగా ఉన్నదని వాడికి గర్జించి సింహం వల్ల తిరుగుతూ దొరికిన వాళ్ళ మింగేస్తాడు. కాబట్టి పాతాళ లోకమును అగ్ని గుండమును ఎవరిదన్నాడు? మృతులదే. అవును కదా? కానీ మన మృతులు కాదు, మృతుల నుండి ఏమయ్యాం? సజీవులమయ్యాం. సజీవులమైన మనం సజీవుడైన వారిని ఆరాధించాలి. మనం సజీవుల లెక్కలో ఏం చేయాలి? పెంపుని పొందాలి. మన ప్రవర్తనలో కాపాడుకోవాలి. ఇంటి భాగ్యం సంఘం ద్వారా మనకి ఇచ్చాడు. సద్వినియోగం తీసుకుంటూ మనం రక్షించుకుని ఇతరులను రక్షించడంలో మాదిరిగా ఉండాలని నన్నే నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఒకటి మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్ యూ.